మనమంతా ఆల్కహాల్ అనగానే మద్యం అని భావిస్తాం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో కూడా చాలా స్వల్ప మోతాదులో సహజంగా ఆల్కహాల్ ఉంటుంది అని మీకు తెలుసా? అవును, మనం తినే కొన్ని ఆహార పదార్థాల్లో ఆల్కహాల్ ఉంటుంది. అయితే ఇది హానికరం కాదు, ఎందుకంటే ఇది పూర్తిగా సహజ ప్రక్రియ వల్ల ఏర్పడుతుంది. అత్యధికంగా పండిన పండ్లలో సహజ ఫెర్మెంటేషన్ వల్ల యాపిల్, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లలో కొద్దిగా ఆల్కహాల్ ఏర్పడుతుంది. పెరుగులో కూడా కొద్దిగా ఆల్కహాల్ ఉంటుంది. పాలను తోడుపెట్టి పెరుగుగా మార్చే క్రమంలో అందులో ఈస్ట్ ఏర్పడటం వల్ల ఆల్కహాల్ వస్తుంది. అలాగే ఇడ్లీ, దోస పిండిలో కూడా ఫెర్మెంట్ చేయడం వల్ల అందులో స్వల్ప ఎథనాల్ తయారవుతుంది. బ్రెడ్ను ఈస్ట్ ఉపయోగించి తయారు చేస్తారు. ఈ తయారీ సమయంలో కొద్దిగా ఆల్కహాల్ ఏర్పడుతుంది. బర్గర్, పిజ్జాలు, డోనట్స్లో కూడా ఆల్కహాల్ తయారవుతుంది. ఫ్రూట్ జ్యూస్, సాఫ్ట్ డ్రింక్స్, బెవరేజెస్లోనూ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాదు, ప్యాకేజ్డ్ జ్యూసుల్లో కూడా కొద్దిగా ఆల్కహాల్ ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారంలో ఉండే ఈ ఆల్కహాల్ మాత్రం హానికరం కాదు. ఇది బయట తీసుకునే ఆల్కహాల్ మాదిరిగా మన శరీరం పైన ప్రభావం చూపించదు. నిత్యం తీసుకునే ఆహారంలో అంటే పులియబెట్టి ఈస్ట్ ప్రొడ్యూస్ చేసే ఏ పదార్థంలోనైనా కొద్దిగా ఆల్కహాల్ తయారవుతుంది. కాబట్టి ఇవి ఎటువంటి ప్రభావాన్ని మన శరీరంపై చూపించవు.